నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నప్పిన్నై పిరాటి ఎవరు? తిరుప్పావైలో 18, 19, 20 ఈ 3 పాసురాలలో నప్పిన్నై పిరాటిని ఆండాళ్ పీల్చినట్టు కనపడుతుంది. ఉందు మదగళిత్త ఓడాద తోల్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ అని 18వ పాసురంలో పిలిచింది. 19వ పాసురంలో குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்ச சயனத்தின் மேலேறி కొత్తలర్ పూంకుழல் నప్పిన్నై కొంగై మేల్ అని పిలిచింది. 20వ పాసురంలో సెప్పన్న మెన్ములై సెవ్వాయ్ చిరుమరుంగళ్ నప్పిన్నై నంగాయ్ అని పిలిచింది. ఇలా 3 పాసురాల్లో నప్పిన్నను ప్రస్తావించింది. అసలు ఈ నప్పిన్న ఎవరి అవతారం ఈవిడ కులమేమిటి? నప్పిన్నను శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నట్టుగా ఎక్కడైనా ఉందా అని ప్రశ్న. అదేమిటో చూద్దాం. భగవంతుడికి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని 3 దేవేరులు ఉంటారని మనకు తెలుసు. అందులో శ్రీదేవి అవతారం సీత, రుక్మిణి మొదలైన వాళ్ళు. భూదేవి అవతారం గోదాదేవి, నీలాదేవి నప్పిన్నై పిరాటి అవతారం. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రంగు అంటే హ్యూ కూడా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఎర్రగా ఉంటుంది, తామరలాగా ఉంటుంది. భూదేవి ముదురు ఆకుపచ్చగా అంటే పచ్చటి పంట చేనులాగా ఉంటుంది. నీలాదేవి ఊదా రంగులో అంటే ఇంగ్లీష్లో ఇండిగో అంటారు కదా, ఆ రంగులో ఉంటుంది. శ్రీదేవి గురించి మయ్యార్ కరుంకణ్ణి కమలమలర్ మేల్సెయ్యాళ్, నల్లని కన్నులు అమ్మవారు కమలంలాగా ఎర్రగా ఉంటుంది అని ఆళ్వార్లు పాడారు. తిరువెళ్ళరై అనే దివ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇలా ఎర్రగా కనపడతారట. అక్కడ స్వామిని పుండరీకాక్షులు అంటారు. ఇది క్షేత్రం గొప్పతనం. ఈ క్షేత్రం శ్రీరంగానికి దగ్గరలో ఉంటుంది. తర్వాత భూదేవి, ఈమె శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవిగా అవతరించింది. ఈమె ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ క్షేత్రం గోదాదేవికి ప్రసిద్ధి. గోదాదేవి ఎక్కడ ఉన్నా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. 3వది తిరునరయూర్ అంటే కుంభకోణం దగ్గర ఉన్న నాచియార్ కోయిల్ అనే దివ్యక్షేత్రం. ఇది నీలాదేవికి ప్రసిద్ధి. అక్కడ అమ్మవారు ఊదా రంగులో ఉంటుంది. ఈ విధంగా 3కి 3 దివ్యక్షేత్రాల్లో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. కూందల్ మలర్ మంగైక్యం మణ్మడందిక్కుం కులమాయ్ కొழுந்துక్కుం కేళ్వంతన్నై అంటే పద్మంలో అవతరించిన శ్రీదేవికి, భూదేవికి, గొల్ల కులానికే తలమాణిక్యమైన నప్పిన్నకు వశవర్తి అయిన పెరుమాళ్ళు అని ఆళ్వార్లు శ్రీమన్నారాయణ్ణి కీర్తించారు. గొల్లవంతగా పుట్టింది నప్పిన్న. యశోద కృష్ణుడు తల్లి, ఆమె సోదరుడు కుంభుడు. నప్పిన్న కుంభుడి కూతురు. భగవంతుడు క్షత్రియుడుగా పుట్టినందుకు భీష్మకుడి కుమార్తె అయిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. మధుర నుంచి గోకులానికి వెళ్ళి గొల్లకులంలో పెరగడం వల్ల గోపకుమార్తె అయిన నప్పిన్నను వివాహం చేసుకున్నాడు. కానీ 8 మందిని వివాహం చేసుకున్నాడని భాగవత పురాణంలో ఉంది. కృష్ణుడి అష్టభార్యల గురించి చాలా వివరంగా భాగవతంలో చెప్పబడింది. దాంట్లో నప్పిన్న అనే పేరు మాత్రం మనకు కనపడదు. కానీ ఇంకొక పేరున్న కథ నప్పిన్న కథలాగే ఉంటుంది. నప్పిన్నను వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి ఒక స్వయంవరం పెట్టాడు. 7 పొగర్మోతు ఎద్దులను ఎవరైతే కలిపి కట్టేస్తారో వాళ్లకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. కృష్ణుడు ఆ 7 ఎద్దులను కలిపి కట్టి వాటి పొగరు అణిచి నప్పిన్నను గెలిచి వివాహం చేసుకున్నాడు. ఈ విషయంగా ఆళ్వార్లు చాలా పాసురాలు పడారు. ఇదే చరిత్ర భాగవతంలో కూడా చెప్పబడింది. కానీ అక్కడ నప్పిన్న అన్న పేరు మాత్రం కనపడదు. కథ మాత్రం ఒకటే. శ్రీ మహాలక్ష్మి కంటే భూదేవికి కృప ఎక్కువ, ఓపిక ఎక్కువ. ఆమె కంటే నీలాదేవికి అందరి మీద ప్రేమ ఇంకా ఎక్కువ. వరాహస్వామిని శరణాగతి చేయాలంటే ముందుగా మనం భూదేవిని ఆశ్రయించాలి. అదే రాముడిని శరణాగతి చేయాలంటే శ్రీదేవి అవతారమైన సీతను ఆశ్రయించాలి. కృష్ణుడిని శరణాగతి చేయాలంటే నీలాదేవి అవతారమైన నప్పిన్నను ఆశ్రయించాలి. అందుకే గోదాదేవి కృష్ణుడిని ఆశ్రయించడానికి వచ్చినప్పటికీ ముందు నప్పిన్నను ఆశ్రయించి తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది.
ఈ శ్రీ మహాలక్ష్మి ఎవరి దగ్గరైనా దోషాలు చూస్తే దోషాలు చేయని వాళ్ళెవరు అని అంటుందట. భూదేవి చేస్తే చేశాడు, క్షమించి స్వీకరించాలి అంటుంది. లీలాదేవి తప్పు అనేది లోకంలో ఒకటి ఉందా, అలాంటిదేం లేదే అంటుందట. అంటే కరుణలో ఒకరిని మించిన వారు ఒకరు. వీళ్ళందరూ పోటీపడి జీవాత్మనలను అంటే మనల్ని రక్షిస్తారు. మనం కూడా తిరుప్పావి సేవించి కృష్ణుడిని పొందడం కోసం నప్పినని ఆశ్రయించి కృష్ణ అనుభవాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.